ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం. ఏపీలో 53,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే 30 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని SIPB ఆమోదం. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. 75 ఏళ్ల రిటైర్మెంట్ వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చిన RSS చీఫ్ మోహన్ భగవత్. తాను గాని ఇతరులు గాని రిటైర్ అవ్వాలని ఎప్పుడు చెప్పలేదన్న భగవత్. సంఘ్ చెప్పినంత కాలం పనిచేస్తానని స్పష్టీకరణ. గుంటూరు నగరంలోని రెడ్డి కళాశాల ప్రాంగణంలో సంఘటన. గంజాయి సేవిస్తూ మహిళలను వేధిస్తున్నట్లు ఎమ్మెల్యేకు ఫిర్యాదులు. స్వయంగా రంగంలోకి దిగి ముగ్గురు ఆగతాయిలను పట్టించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. విద్యార్థులు మహిళలను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లు వేసిన దిలీప్, కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్. ఒక నిందితుడికి ఊరట కల్పిస్తూ బెయిల్ మంజూరు చేయగా మరో 2 అభ్యర్థులను తోసిపుచ్చింది. రాజ్ కేసిరెడ్డికి పీఏగా పనిచేసిన పైలా దిలీప్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని అంతర్జాతీయ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు. రాష్ట్రానికి చెందిన 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు 4.9 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసిన JNTU హైదరాబాద్. పరీక్షలకు తదుపరి తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడి. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి విహంగ వీక్షణం ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఏరియల్ సర్వే అనంతరం ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. మెదక్లో వరద బాధితులను పరామర్శించిన KA పాల్. పునరావాస కేంద్రంలో ఉన్న వారికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను గాలి కుదిలేయడం కాంగ్రెస్, BJP, BRS పార్టీలకు అలవాటుగా మారిందని పాల్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి CS రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. పదవి విరమణ చేయవలసి ఉండగా ఆయన సర్వీసును పొడిగించాలని DOPTని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం మరో 7 నెలల పాటు రామకృష్ణారావు సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డితో వైసీపీ నేతలు ములాఖత్లో కలిశారు. జైల్లో మిథున్ రెడ్డిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని గోరంట్ల మాధవ్ ఆగ్రహం. పెద్దిరెడ్డి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయడానికి అరెస్టు చేశారని ఆరోపణ.